రిపీట్. ఒకే ఫ్యామిలీలో మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఒకరికే 2 రకాల క్యాన్సర్లు, అంటే గర్భాశయంతో పాటు పేగు క్యాన్సర్, లేకపోతే రొమ్ము క్యాన్సర్ ప్లస్ గర్భాశయ క్యాన్సర్లు ఉన్న మోర్ దెన్ 1 డిగ్రీ, ఇంకా మన అమ్మ అమ్మమ్మ నానమ్మ వీళ్ళని సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వేరే జనరేషన్స్లో అమ్మమ్మకి నానమ్మకి మన ఫాదర్కి కానీ లేకపోతే ఎవరైనా మన మామయ్యలకి సెకండ్ జనరేషన్ వాళ్ళకి, అలా ఒకే ఫ్యామిలీలో 2-3 జనరేషన్లు కంటిన్యూ అవుతున్న వాళ్ళల్లో ఈ ఫెమిలియల్ ప్యాటర్న్ అనేది గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకు కొన్ని టెస్ట్లు, జెనెటిక్ కౌన్సిలింగ్ ఇప్పించడము, కొన్ని రకమైనటువంటి జీన్ టెస్ట్ల అనాలిసిస్ ద్వారా మనకెంత రిస్క్ ఉన్నదని మనం తెలుసుకొని ముందే జాగ్రత్త పడవచ్చు. అంతేగాని ఫ్యామిలీలో ఒకరు ఉన్నందువల్ల మనం అనవసరంగా భయపడి మనం ఆరోగ్యం పాడు చేసిన అవసరం లేదు. ఇంకొక ప్రశ్న ఎంతోమంది అడుగుతున్నది, మనం క్యాన్సర్ని ఎలా గుర్తించగలము అని అడుగుతుంటారు. సో ఈ మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గరకు వచ్చే వాళ్ళు మన అవగాహన లోపం వల్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంటారు. ఈ క్యాన్సర్ కణజాలు అనేటివి 90% వరకు పెయిన్లెస్, అంటే నొప్పి లేకుండా మొదలవుతుంది. కావున చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తారు, నొప్పి లేదు కదా దీనికి ఎందుకు పట్టించుకోవాలని. క్యాన్సర్లు 90% వరకు నొప్పి లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే నొప్పి వస్తుందో అది సఫిషియెంట్గా సైజ్ పెరిగి ఉంటుంది, అప్పుడు అడ్వాన్స్గా ఉంటుంది. సో మన శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా వేగంగా వృద్ధి చెందిన కణితి, రొమ్ములో గడ్డ కానీ, గొంతులో గడ్డలు కానీ, మూత్రం చేసే దగ్గర వృషణాల్లో గడ్డలు కానీ, లేకపోతే అంగం దగ్గర ఏదైనా కురుపు కానీ, మానని కురుపులు కానీ, నోట్లో ఎక్కడన్నా పుండు అవి 3 వారాల కంటే ఎక్కువ ఉండి అవి మానకపోవడం, టచ్ చేసినప్పుడు రక్తం రావడం, ఏదైనా స్వరపేటికలో ఉంటే మనకు దగ్గు రావడము, మన గొంతు మార్పు చెందడము, ఇట్లా అవయవానికి ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. సో ఏదైనా నొప్పి లేని వేగంగా వ్యాప్తి చెందిన వృద్ధి చెందినటువంటి గడ్డని మనం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. సో వెంటనే వచ్చి చూపించుకోవాలి. క్యాన్సర్ సర్జన్ మా దగ్గరకు వస్తే దానికి తగు పరీక్షలు చేసి మనం ప్రూవ్ చేస్తాం. సో క్యాన్సర్ని ఎలా కనుగొనాలి, ఎలా డయాగ్నోస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి క్లినికల్ హిస్టరీ, వాళ్ళకున్న సిమ్టమటాలజీని మనం అడిగి ప్రశ్నల ద్వారా సిమ్టమ్స్ని మనం నోట్ చేసుకొని అవసరమైనప్పుడు బయాప్సీ అంటారు. కొన్ని క్యాన్సర్లకి ముక్క పరీక్ష, అక్కడే మనం మత్తి ఇచ్చేసి అక్కడి వరకు ఒక కణం గడ్డలోంచి చిన్న ముక్కను టెస్ట్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ 1-2 రోజులు రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మన క్యాన్సర్ ఉన్నదా లేదా తెలిసిపోతుంది. దాని తర్వాత ఇది ఏ స్టేజ్లో ఉన్నది. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రతి క్యాన్సర్కి ఒక నిర్దిష్టమైన స్టేజింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి క్యాన్సర్ని 4 రకాల స్టేజ్లో విభజించడం జరుగుతుంది. వృషణాల క్యాన్సర్ అయితే 3 స్టేజ్లే ఉంటాయి. రక్త క్యాన్సర్లో స్టేజ్ అనేది ఉండదు, అడ్వాన్స్ ఉంటుంది. మిగతా వాటిలన్నింటిలోనూ 4 రకాల స్టేజ్లు ఉంటుంది. సో మనం ఏ స్టేజ్లో అవుతాం అనేది తగు రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్, అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీపిచ్చి ఆ భాగానికి ఏ స్టేజ్లో ఉన్నారని నిర్ధారించి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్. ప్రతి క్యాన్సర్కి ఒక గైడ్ లైన్స్ ఫార్మేషన్, ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయంగా గైడ్ లైన్స్ ఉంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఫాలో అప్ ఉంటుంది. సో మనం రాకుండా తగు జాగ్రత్త ఎలా తీసుకోగలం క్యాన్సర్ నుంచి. సో ఇందాక నేను చెప్పినట్టుగానే మంచి ఆహారపు అలవాట్లు, మితపరమైన ఆలోచనలు, శరీరానికి వ్యాయామం అండ్ స్క్రీనింగ్ టెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లు. ఇట్లా ఒక వయసు దాటంగానే కొన్ని పరీక్షలు చేయించుకుని మనం ముందుగానే కనుగొంటే, ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి. సపోజ్ లేడీస్ అనుకోండి, ఆడవాళ్ళకి 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ, చిన్న ఎక్స్రే లాంటి మ్యామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ముకి ఏమైనా గడ్డలు ఉన్నాయి, మన చేతితో తడిమినా తెలుసుకోలేని గడ్డలు ఏమైనా ఉన్నాయో తెలిసిపోతుంటుంది. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేపిస్తారు. ఆ టెస్టులలో చిన్న గడ్డ అని వస్తారు. వాళ్ళకి మనం ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ రిజల్ట్స్ బాగుంటాయి, వాళ్ళ సర్వైవల్ బాగుంటుంది ఎక్కువ. అదే ఒక స్త్రీ నెగ్లెక్ట్గా ఉండి పెయిన్ లేని గడ్డ కదా అని అలా నెగ్లెక్ట్ చేసి వచ్చే వాళ్ళకంటే కూడా ఇలా స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు తెలుసుకుని ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ జీవన పరిమాణం అనేది ఎక్కువ ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్లు. అలానే కొలనోస్కోపీ, పేగుకి 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కొలనోస్కోపీ కెమెరా పరీక్ష చేయించుకోవడము. అలానే ఎవరైతే కొంచెం హెవీగా స్మోకింగ్ చేస్తారో, రోజుకి 2 పెట్టెలు 3 పెట్టెలు తాగే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఆపేసినా కూడా వాళ్ళకి లోడో సిటీ స్కాన్ చెస్ట్, ఊపిరితిత్తులకి లోడోస్లో సిటీ స్కాన్ తీపించడము.
అలానే లేడీస్లో వచ్చేసి ఇంకా గర్భాశయ ముఖ ద్వారానికి ఇవి ప్యాప్ స్మియర్ అంటారు. నా దగ్గరకు వస్తే అక్కడ నుంచి ఒక చిన్న ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసుకొని మనం గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఏమైనా ఉందా ముందు తెలుసుకోవచ్చు. అట్లానే ఎక్కువగా గుట్కాలు ఖైని ఇట్లా నమిలే వాళ్ళల్లో మనం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి కలిసి నోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా, కనిపించని చోట మన చేతికి తడిమినా తెలుసుకోలేని చోట్ల ఏమన్నా చూపించుకుంటే ఏమైనా అల్సర్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇట్లా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం, డాక్టర్ని కలిసి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళలో మంచి జీవన పరిణామం ఎక్కువ ఉంటుంది పరిమాణం. అది. థ్యాంక్ యూ.